2026 బడ్జెట్ ఆమోదానికి కాంగ్రెస్ విధించిన గడువు ముగియడంతో అమెరికా ప్రభుత్వం మరోసారి షట్డౌన్ను ఎదుర్కొంటోంది. ఫెడరల్ ప్రభుత్వంలో మూడొంతుల విభాగాలు ప్రభావితమయ్యాయి. సోమవారం బడ్జెట్ ఆమోదానికి సభ చర్యలు తీసుకుంటే రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ విభాగాలకు నిధుల కేటాయింపు పునరుద్ధరణ జరుగుతుంది. ప్రజాసేవలు, కాంట్రాక్టర్లు, ఫెడరల్ ఉద్యోగుల జీతాలకు సంబంధించి అంతరాయాలు పరిష్కారమవుతాయి. అది జరగకపోతే లక్షల మంది ఉద్యోగులు వేతనం లేని సెలవుల్లోకి వెళ్లనున్నారు. లేదా చట్టసభ చర్యలు తీసుకునే వరకు జీతాలు లేకుండానే పనిచేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ వరకు చాలా ఫెడరల్ ఏజెన్సీలకు జీతాలు ఇచ్చేందుకు 5 పెండింగ్ బిల్లులను ఆమోదించే చట్టాన్ని శుక్రవారం సెనేట్ ఆమోదించింది. విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రక్షణ సంబంధిత ఏజెన్సీలు ఈ జాబితాలో ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ DHSకు 2 వారాల స్టాప్ గ్యాప్ను సైతం ఆమోదించింది. సోమవారం సభ సమావేశం తిరిగి ప్రారంభం కానుండగా బడ్జెట్ ఆమోదానికి త్వరగా చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లను కోరారు. తాజా ప్రభుత్వ షట్డౌన్కు ట్రంప్ అవలంబిస్తున్న వలస వ్యతిరేక విధానాలే కారణం. DHSకు నిధుల కేటాయింపుపై అధికార విపక్షాల మధ్య వివాదం తలెత్తింది. మాస్ డిపోర్టేషన్ క్యాంపెయిన్లో భాగంగా దేశవ్యాప్తంగా మోహరించిన ఇమిగ్రేషన్ ఏజెంట్లు వలసవాదుల్ని తనిఖీలు, అరెస్టులు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మినియాపోలిస్లో నిరసనలు చేస్తున్న అలెక్స్ ప్రెట్టి, రెనీ గుడ్ అనే 2 అమెరికన్ పౌరులు పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డెమోక్రాట్లు DHSకు నిధులు ఇచ్చే బిల్లుకు అంగీకరించడం లేదు. తాము మద్దతు ఇవ్వాలంటే DHSలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏజెంట్లు ముఖాలకు మాస్కులు ధరించవద్దని, వారికి బాడీ కెమెరాలు తప్పనిసరి చేయాలని కోరుతున్నారు.